నేను ఈశ్వర్. జగన్ పాదయాత్ర మూసి 3 ఏళ్లైన సందర్భంగా వైసీపీ సంబరాలకు సిద్ధమవుతుంటే పేదల కోసం నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వడం లేదంటూ టీడీపీ ఆందోళనలకు సిద్ధమైంది. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పేరుతో ఇవాల్టి నుంచి 10 రోజుల పాటు ప్రజా చైతన్య కార్యక్రమాలు వైసీపీ నిర్వహిస్తోంది. పాదయాత్ర సందర్భంగా ప్రజల కష్టాలను చూసిన జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నవరత్నాల పేరుతో వాళ్లకు అండగా నిలుస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. నవరత్నాల్లో 90% నెరవేర్చామని కూడా అంటున్నారు. అయితే టీడీపీ అడ్డుకోవడం వల్లే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయామని వైసీపీ అంటోంది. మరోవైపు 66,842 ఎకరాల్లో కేవలం 2,000 ఎకరాల్లో మాత్రమే కోర్టు కేసులున్నాయని, మిగిలిన ఇళ్ల స్థలాలను ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నిస్తోంది టీడీపీ. అందులోనూ ఈ కేసులతో తమకు ఎలాంటి సంబంధం లేదని కూడా చెబుతోంది. మరోవైపు పేదల కోసం నిర్మించిన 2,22,000 ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే అందించాలని డిమాండ్ చేస్తోంది. లబ్ధిదారులతో కలిసి ఈరోజు ఇళ్ల పరిశీలనకు, రేపు ఇళ్ల వద్ద ధర్నాలకు, ఎల్లుండి వీటన్నింటిపైన జరిగినటువంటి అవినీతిపై మీడియాకు వెల్లడిస్తామంటూ టీడీపీ చెబుతోంది. ఓవైపు వైసీపీ సంబరాలు, మరోవైపు టీడీపీ ఆందోళనలు. ఎవరి వాదనేంటి? రైట్, చర్చలో పాల్గొంటున్నారు కిలారు రోసయ్య గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, అలాగే పిల్లి మాణిక్యరావు గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఇక ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రోసయ్య గారు, ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు 10 రోజులు ప్రజా చైతన్య కార్యక్రమాలు మీరు చేస్తుంటే ఈ రోజు నుంచి ఇళ్ల కోసం, ఇళ్ల స్థలాల కోసం టీడీపీ ఆందోళనలు చేస్తోంది. ముందుగా మీ కార్యక్రమం, ఈ సంబరాలకు సంబంధించి అసలు ఏంటి, దీని ఉద్దేశం ఏంటి, ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? గుడ్ మార్నింగ్ ఈశ్వర్ గారు, గుడ్ మార్నింగ్ ఆంజనేయ రెడ్డి గారు, అలాగే మాణిక్యాలరావు గారికి, సోదరుడికి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నవంబర్ 6, ఇదే రోజు నవంబర్ 6, 2017న ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ఈ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. ఇడుపులపై నుంచి ఏదైతే మనం చూసామో ఆ రోజు దాదాపు 14 నెలల పాటు 3,648 కిలోమీటర్లు ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు కూడా పాదయాత్ర చేసి, ఈ పాదయాత్ర ద్వారా ఏదైతే వందలాది గ్రామాలు ఆయన ప్రయాణించాడో, ఈ ప్రయాణించినప్పుడు ఆ గ్రామాల్లో వాళ్ళందరూ చెప్పిన సమస్యలు, అక్కడ ఉన్న స్థితిగతులను పూర్తిగా అవగాహన చేసుకొని ఆయన ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఏదైతే ప్రజా సంక్షేమ పథకాలు పెడతా ఉన్నారో ఇవన్నీ కూడా ప్రజా సంకల్ప యాత్రలో ఏదైతే కష్ట నష్టాలు ప్రజలు చెప్పారో అవన్నీ కూడా ఆయన మేనిఫెస్టోలో పెడతాం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ విధంగా మేనిఫెస్టో ఒక 4 పేజీలో మేనిఫెస్టో తయారు చేసి ఎలక్షన్స్కి వెళ్ళటం జరిగింది. అవును, ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఈ ఎలక్షన్స్కి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో, ఎలక్షన్స్ ప్రజా సంకల్ప ద్వారా ఏదైతే మరి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత రోజు నుంచి ఇవాళ అన్ని హామీలు కూడా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. దాదాపు 90% పైగా ఈరోజు హామీలని నెరవేర్చారు. దాంట్లో ఒకే ఒకటి ఇళ్ల పట్టాల వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఈరోజు ఏదో విధంగా బురద వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ పేదలకు అందించాల్సిన పట్టా భూముల మీద కోర్టుకు కూడా వెళ్ళి, అంటే ఎందుకంటే ఈ హామీలన్నీ నెరవేరుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఎక్కడ ఇంకా ప్రజాదరణ కలిగిపోతుందని ఒక అక్కసుతో ఈరోజు వాళ్ళు మళ్ళీ బినామీ పిల్స్ ద్వారా అన్ని చోట్ల కూడా కోర్టులో కేసేసి ఇవాళ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని, అంటే నవరత్నాల్లో ప్రధానమైనది 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, ఆ ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. ఇది మీరు ఇచ్చినటువంటి హామీ. దాన్ని 30 లక్షలకు చేశారు. ఓకే, అంతా బాగుంది. కానీ కోర్టు కేసులున్నవి కేవలం 2,000 ఎకరాల్లో మాత్రమే. ఓవరాల్ గా ఈ 30 లక్షల ఇళ్లకు సంబంధించి 68,000 ఎకరాలు సేకరించారు. ఇందులో 2,000 ఎకరాలు మాత్రమే కోర్టులో ఉంటే మిగతా వాటి విషయంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది టీడీపీ ప్రశ్న. ఇప్పుడు ఒకటండి, ఇవాళ ఈ రాష్ట్రం మొత్తం కూడా 30 లక్షల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫస్ట్ 25 లక్షలే మేనిఫెస్టోలో చెప్పినా 35 లక్షలకి జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు. ఈ 30 లక్షలు కూడా అన్ని రాష్ట్రం మొత్తం ఒకేసారి ఇవ్వాలి. కానీ నేను ఒక చాటు ఇచ్చి ఒక చాటు ఇవ్వకపోతే ప్రజలు ఏంటంటే కొద్దిగా ఇచ్చారు, మిగతాది ఇవ్వలేదని ఇదే ప్రతిపక్ష పార్టీలు రేపు మాట్లాడతారు. సో అందుకనే రాష్ట్రం మొత్తం ఏ స్కీమ్ చూసినా కూడా మీరు అందరికీ కూడా తెలుసు, ఇవాళ ముఖ్యమంత్రి గారు క్యాంపు కార్యాలయం నుంచి ఒక
బటన్ నొక్కి ప్రజా సంక్షేమ పథకాలు అందరికి నేరుగా ఏ విధంగా అయితే అందరికి అందిస్తా ఉన్నారో అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా అందించాలనే కృషి నిశ్చయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందుకనే ఇవాళ దాదాపు 2 లక్షల 3 లక్షల మంది పైగా ఇవాళ వీళ్ళు కోర్టులో కేసు వేసి వీళ్ళకి పట్టాలు ఆపడం జరిగింది. అందుకనే రేపొద్దున ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళకున్న ఎల్లో మీడియా ద్వారా ఏదో విధంగా దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ కేసులు కూడా మేము వేసింది కాదు, మాకు సంబంధం లేదు ఆ కేసులతో అంటున్నారు. ఇప్పుడు మనకు తెలుసండి, మీరు చూసుంటారు ఇదే ఎల్లో మీడియా ద్వారా ఏదైతే ఆ రోజు వాళ్ళు ఒక ఐటెంని క్రియేట్ చేయటం, ఆ ఐటెం ద్వారా మళ్ళీ బినామీ పిల్లు వేయటం, వాళ్ళు ఆ బినామీ పిల్లు అంటే మీకు తెలుసు, బినామీ పిల్లు అంటే మేము వేసింది కాదు ఎవరో వేశారు అని తప్పించుకునే ప్రయత్నం. ఏ విధంగా మేనేజ్ చేస్తారో చంద్రబాబు నాయుడు ఈ పార్టీకి రాష్ట్రం మొత్తం తెలిసింది. బినామీ పిల్లు కొత్తగా వింటున్నాం, ఇది పిల్లు అంటే తెలుసు కానీ బినామీ పిల్లు అనేది ఎవరికి తెలియదు. అదే మీరు ఆశ్చర్యపోయారు, మీరు ఇంకా తెలియకపోతే ఆశ్చర్యం. ఎస్, ఇప్పుడు చూడండి ఒక్క నిమిషం ఈశ్వర్ గారు ఇవాళ ఎల్లో మీడియా ఒక సమస్యని క్రియేట్ చేసి ఆ సమస్యని మళ్ళీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసుని బినామీ పేరుతో వాళ్ళు వేసేసి దాని మీద వాళ్ళు స్టేలు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇది తెలుగుదేశం పార్టీకి వెనతో పెట్టిన విద్య. అందుకనే ఇలాంటిది అందరూ గమనిస్తా ఉన్నారు. ప్రభుత్వం మీద కావాలని మొట్టివేలేస్తుంది హైకోర్టు, జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదని వీళ్ళు మాట్లాడే మాటలు కేవలం బినామీ పిల్స్ వేసే ప్రభుత్వాన్ని మీద ఒక చెడ్డ పేరు తీసుకురావాలని వాళ్ళు తాపత్రయం. ఏదైతే ఆయన మాటిచ్చారో కూడా పాదయాత్ర సందర్భంగా గమనించినవి, అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేరుస్తున్నవి, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు, ఆ హామీలు అమలు, వీటన్నింటికి కలిపి ఈరోజు 10 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ఎన్ని మార్కులు ఇస్తారు మీ పార్టీకి చెప్పండి? ఎస్ సార్, ఇవాళ 100కి 100 ఒక 99% మార్క్స్ ఇవ్వచ్చు, 100% మార్క్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇచ్చిన హామీలు కూడా ఎవరు ఇంత తక్కువ టైంలో ఎవరు కూడా హామీలు నెరవేర్చలా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు వర్గాల ప్రజలందరూ కూడా మనం ఈ రోజు చూస్తుంటాం, కరోనా మహమ్మారి వచ్చినా కూడా రాష్ట్రానికి ఆదాయం పడిపోయినా కూడా ఇవాళ ఆయన దాని కింద మీద పడి దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజా సంక్షేమ పథకాల ప్రతి ఇంటింటికి అందించారు. ఇవాళ నిజంగా కరోనా టైంలో దాదాపు ప్రపంచవ్యాప్తంగా అందరికీ పనులు పోయినాయి, ఆదాయం పోయింది. ముఖ్యంగా బడుగు వర్గాలు చిన్న రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇవాళ. అందుకని వాళ్ళందరికీ ఏదో విధంగా ఆర్థిక సాయం అందించి వాళ్ళని ఆదుకున్న వైనం ఇవాళ దాదాపు ఒక్క బీసీలకే ఈరోజు 33,500 కోట్లు ఇచ్చారు. ఇవాళ ఏదైతే ప్రభుత్వాలు బడుగు వర్గాల మీద ఊరినే ప్రకటనలు గుప్పిస్తూ ఉంటుందో వాస్తవానికి అది అందించే గుణంలో చాలా ప్రభుత్వాలు విఫలమైనవి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట, నాకు ఓటు వేయిన వాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళు అర్హత ఉంటే వాళ్ళకి ప్రతి సంక్షేమ పథకం అంది తీరాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి గారు నిక్కచ్చిగా చెప్పారు. అందుకని ఇవాళ వాలంటీర్స్ సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందుతా ఉంది. 99 మార్కులతో 10 రోజుల పాటు ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 99 మార్కులతో మరి టీడీపీ ఎన్ని మార్కులు వేస్తుందో కూడా ఒకసారి మాట్లాడదాం. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఏమంటారంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇలాంటి చేయలేకపోయింది కాబట్టి అక్కసులో బురద వేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా వాస్తవాలు తెలియజేయట్లేదు. రైట్ మాణిక్యరావు గారు, ఈరోజు ప్రజా చైతన్య కార్యక్రమాలు 10 రోజుల పాటు ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ నెరవేర్చాం. ఒకే నవరత్నాల్లో ఒకటి ఇప్పటి వరకు నెరవేరింది. ఆ ఒక్కటి కూడా మీరు అడ్డుకోవడం వల్లే నెరవేర్చలేకపోయాం, అది కూడా త్వరలోనే నెరవేరుస్తామని చెబుతున్నారు. ఓవరాల్గా 99 మార్కులు వేసుకున్నారు. మీరు ఎన్ని మార్కులు వేస్తారు? నమస్కారం అండి ఈశ్వర్ గారు, పెద్దలు రోసయ్య గారికి, ఆంజనేయ రెడ్డి గారికి కూడా నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజల్లో నాడు నేడు ఏదో కార్యక్రమం పెట్టారు. వాస్తవానికి ప్రజల్లో నేడు మోసపూరిత హామీలు, ప్రజల్లో నేడు విద్వాంసాలని పెట్టుకుంటే బాగుంటది. ప్రజల్లో నాడు మోసపూరిత హామీలు, ప్రజల్లో నేడు విద్వాంసాలు అని పేరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే రోసయ్య గారు ఇప్పుడు ఉన్నారు ఇక్కడ, ఒక్కరు కూడా అబద్ధం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రజల్లో ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 2-3 చెప్తాను, నేను పెద్దగా చెప్పను. ఇసుక పాలసీ బ్రహ్మాండమైనటువంటి గొప్ప పాలసీ తీసుకొస్తాం, బెటర్ పాలసీ తీసుకొస్తాం అన్నారు. ఇసుక పరిస్థితి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎలాంటి పరిస్థితిలో ఉంది? ఇసుక విధానం వల్ల ఎన్ని నిర్మాణ రంగాలు కుదేలైపోయినాయి, దానిలో పనిచేసేటువంటి కార్మికులు రోడ్ల మీదకి వచ్చారు.
ఎంతమంది చనిపోయారు అనే సంగతి ఒక్కసారి రోసయ్య గారు చెప్తేనే బాగుంటుందని చెప్పేసి అంటా ఉన్నాం. రెండోది, పెన్షన్ 3,000 రూపాయలకు పెంచుతామని మీకు నాకు అందరికి అర్థమయ్యేటట్టు చెప్పారు. పెన్షన్ 250 రూపాయలు మాత్రమే ఇచ్చి అది కూడా సంవత్సరం పెంచుతామన్నారు. ఇంతవరకు అతి గతి లేకుండా పోయింది. ఇక మద్యం విషయం ఎట్లా ఉందో, రైతు భరోసా విషయం ఎట్లా ఉందో, అమ్మఒడి ఎంతమందికి ఇస్తామన్నారు, ఎంతమందికి ఇచ్చారు అనేది మొత్తం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. దాని గురించి అసలు చెప్పాల్సినటువంటి అవసరం ఈ రోజు లేదు. ఆ రోజు ప్రజల్లో మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చారు. ఈ రోజు ప్రజల్లో విద్వాంసాలు సృష్టిస్తా ఉన్నారు. కులాల మధ్య కులాలకి విద్వాంసం పెడతా ఉన్నారు, గొడవలు పెడతా ఉన్నారు. ప్రాంతాలకి మధ్య గొడవలు సృష్టిస్తా ఉన్నారు. రాజ్యాంగ వ్యవస్థని అవహేళన చేస్తూ రాజధానిని విధ్వంసం చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజల్లోకి వెళ్ళటం మంచిదే. వీళ్ళు ప్రజలు మీరు మాకు ఆ రోజు చెప్పింది ఏంటి, ఈ రోజు మీరు చేసింది ఏంటి అని చెప్పేసి నిలదీయటానికి ఒక మంచి అవకాశాన్ని ప్రజలకు ఇస్తున్నారు. ప్రజలు ఏం చెప్తారో కూడా ఇంకా కాన్ఫిడెంట్ గా ఉంది వైసీపీ. ఒక విషయం చెప్పండి, ఈ మేనిఫెస్టోని తీసుకొని ప్రతి గడపకు వెళతాం, ఈ మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు మేము నెరవేర్చామా లేదా ప్రజలే చూసుకోవచ్చు, ప్రతి అంశాన్ని కూడా నెరవేర్చామని చెబుతోంది. అంత ధైర్యంగా అంత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళగలిగారంటే నెరవేర్చకుండానే వెళ్ళగలరా ప్రజల ముందుకి? వెళ్ళబానండి. ఇప్పుడు ఈ రోజు వాళ్ళని ప్రజల ముందుకి స్వచ్ఛందంగా ఏ పోలీసు అనుకూలమైనటువంటి ఆదేశాలు ఇచ్చి, పోలీసులు అనుకూలంగా చేయాలనే ఆదేశాలు ఇచ్చి కాకుండా పోలీసులు లేకుండా వీళ్ళు వెళ్ళమనండి. ఈ రోజు వీళ్ళ ఎంపీలు వీళ్ళ ఎమ్మెల్యేలు రోడ్ల మీద పడతా ఉన్నారు. నిన్న నెల్లూరు జిల్లాలో అనుకుంటాను వరప్రసాద్ గారు ఇంటి దగ్గర ధర్నాలు చేశారు. ఎందుకు చేశారో వాళ్ళు చెప్పాలి. ఇలా రఘురామకృష్ణరాజు గారు ఢిల్లీలో ఉండి రోజు రచ్చబండ కార్యక్రమం పేరు మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు ప్రతిరోజు చెప్తా ఉన్నారు. ఎందుకు చేస్తా ఉన్నారో చెప్పాలి. మేం కాదు, ప్రతిపక్షాలుగా మేము అన్ని సమస్యల మీద అడుగుతా ఉన్నాం. మేము అంటా ఉన్నాం ఇప్పుడు క్లియర్ గా ఏమని, మీరు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి మోసపూరిత హామీలు నేను ఇప్పుడు క్లియర్ గా చెప్పాను. అమ్మఒడి కానివ్వండి, ఇసుక కానివ్వండి, పెన్షన్ విధానం కానివ్వండి, ప్రతిదీ కూడా ఒక మోసపూరితమైనటువంటి మేనిఫెస్టో చేతిలో పట్టుకొని మీడియాకు వస్తున్నారు, ఇళ్ల వద్దకు వెళ్తున్నారు. మేనిఫెస్టో నిజంగా తీసుకొచ్చేటటువంటి దమ్ము ధైర్యం గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని తీసుకొని ప్రజల ముందుకు రావాల్సినటువంటి వచ్చినటువంటి సందర్భం ఏదన్నా టీడీపీకి ఉందా? అంత ధైర్యం చేయగలిగింది ఆ రోజుల్లో? మీరు చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఎస్, మేనిఫెస్టో చేతిలో పట్టుకుని ఈరోజు నవరత్నాలకి సంబంధించి మీడియా ముందుకు వచ్చి ఇవి మేమిచ్చిన నవరత్నాలు హామీలు, వీటిలో 8 నెరవేర్చాం, 1 పెండింగ్ ఉంది అని ప్రజలకి చెప్తున్నారు, మీడియాకి చెప్తున్నారు, ధైర్యంగా వస్తున్నారు. మీ మేనిఫెస్టోని చూపించలేకపోయారని, మీ వెబ్సైట్ నుంచి దాన్ని తొలగించేశారని ఎన్నికల ముందు, ఇది మీ పైన వచ్చినటువంటి ఆరోపణ. ఒక పార్టీ తానిచ్చినటువంటి హామీలకు సంబంధించిన మేనిఫెస్టోని చేతిలో పట్టుకుని ధైర్యంగా వచ్చిందంటే వారిలో ఆత్మవిశ్వాసం ఉన్నట లేనట? ఆత్మవిశ్వాసం కాదు. ఇందాక రోసీ గారు మాట్లాడతా గానీ, కాంగ్రెస్ వైసీపీ వాళ్ళు మాట్లాడతా గానీ ఎప్పుడు కూడా ఎల్లో మీడియా అంటారు. ఎల్లో మీడియా కాదు ఇక్కడ, అసలు విష మీడియా వాళ్ళకు ఉంది. వాళ్ళు విష మీడియాని పెంచి పోషిస్తా ఉన్నారు. వాళ్ళకు ఒక మీడియా ఉంచుకొని ఏ మీడియా లేనటువంటి వాళ్ళని, లేకపోతే వాళ్ళకు ఒక దొంగ జర్నలిజాన్ని ఉంచుకొని మిగతా వాళ్ళందరూ దొంగ జర్నలిజం అంటాం. వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య మేము చెబుతా ఉన్నాం. ఆ రోజు కూడా ప్రజలందరూ మీరు మోసం చేశారు కాబట్టి, ఒకటి అలివి గాని హామీలు ఇచ్చారు కాబట్టి ప్రజలు నమ్మారు. రెండోది తండ్రి లేని కొడుకునయ్యా నాకు ఒక్కసారికి సహాయం చేయండి, ఒక్క అవకాశం చెయ్యండి కావాలంటే. మొత్తం కూడా వాళ్ళు పాదయాత్రలో మాట్లాడినటువంటి విజయమ్మ గారు కానివ్వండి, షర్మిల గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఒక్క అవకాశం అని దీనంగా అడిగితే, ముఖం దీనంగా పెట్టుకొని తండ్రి లేని పిల్లలని అడిగితే ఓట్లేసారు తప్ప వీళ్ళు మోసపోయారు ప్రజలు. సమాధానం చెప్తారు. రైట్, మీరు మార్కులు చెప్పారంటే ఆంజనేయ రెడ్డి గారు ఎన్ని మార్కులు వేస్తారో కూడా చూద్దాం. మీరు మార్కులు చెప్పేసేయండి. మార్కులా 5% కూడా వాళ్ళకి మార్కులు అయినండి. వైసీపీ ప్రభుత్వం 5 మార్కులు కూడా రాదా? 5% కూడా 35 మార్కులతో పాస్ మార్కులు కూడా లేవా ఈ ప్రభుత్వానికి? 35 పాస్ మార్కులు కూడా లేవా? ఎందుకు లేవంటే అది కూడా చెప్తాను నేను. 5 మార్క్స్ కూడా ఎందుకు లేవంటే, ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉండాలంటే రెండు కాడెద్దులాగా వెళ్ళాలి. ఒకటి అభివృద్ధి, 2 సంక్షేమం. ఈ 2 కాడెద్దులు లేకుండా ఒక కాడెద్దు సంక్షేమం. ఆ సంక్షేమం కూడా
10 రూపాయలు డబ్బులు ఇచ్చే సంక్షేమమే కానీ ఆ సంక్షేమం పేరు మీద అభివృద్ధి పరిస్థితి కానీ ఆ సంక్షేమం పేరు మీద ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితులు కానీ ఎక్కడ లేవు. ఎస్సీ కార్పొరేషన్ తీసుకోండి, మీరు ఇచ్చినటువంటి బీసీ కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ తీసుకోండి, ఎక్కడా కూడా సంక్షేమానికి ఇచ్చేవి కూడా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇచ్చేవి కాకుండా మోసపూర్తిగా ఇస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వానికి 5 మార్క్స్ వేయటం కూడా దండగే. రైట్ ఆంజనేయ రెడ్డి గారు, 99 ఒకటి చూసాం, అంటే అధికార వైసీపీ వేసుకున్నది. తర్వాత 5 మార్కులు టీడీపీ వేస్తోంది. బీజేపీ ఏం చెప్తుంది? ఈశ్వర్ గారు, ఈరోజు ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టారు మన అధికార పార్టీ వైసీపీ నాయకులు. ప్రజల్లో నాడు, ప్రజల కోసం నేడు. ఇదే కదండి? అదే ఇదేనా? నేను దాన్ని మార్చదలుచుకున్నాను. మాణిక్యరావు గారు మారుస్తున్నారా? మీకు ముందే ఉంది ఆలోచన? నేను చెప్తున్నాను, పదవి కోసం నాడు, ప్రచారం కోసం నేడు. ప్లీజ్ మారిస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. పదవి కోసం నాడు, ప్రచారం కోసం నేడు. రెండవది, రోషే గారు గౌరవ శాసనసభ్యులు మేము నవరత్నాలన్నీ అమలు జరుపుతున్నాం, ఒక్కటి తప్ప అని చెప్పారు. అవును, ఆ ఒక్కటి కూడా ఇళ్ల స్థలాల విషయంలో. అవును, అంటే నవరత్నాలు ఒకటి పోతే 8 రత్నాలు ఉన్నాయి కదండి. నేనేమంటున్నా అంటే, మీరు 8 రత్నాల్లో ఒక్కొక్క రత్నం మీద మనం చర్చ పెట్టడానికి సిద్ధం. మీరు ఒక రోజు 1 గంట కానీ 2 గంటలు కానీ టైం తీసుకోండి. మీరు పిలవండి అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధుల్ని. ఈ 8 రత్నాల పైన ఒక్కొక్క రత్నం ఏవి సాధించింది, ఒక్కొక్క రత్నానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఒక్కొక్క రత్నానికి నిధులు తీసుకురావడంలో గతంలో ఉన్న సంస్థలు ఏ విధంగా నిర్వీర్యం చేశారు, ఈ నిధుల పేర్లు మార్చి మీరు ఈరోజు స్కూల్స్ విషయంలో మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాము, నాడు నేడు అని చెప్పారు. గతంలో బ్లాక్ బోర్డ్, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది ఉంది, దాని పేరు మార్చి మీరు ఒక్కరో వేగవంతం చేశారు. దానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో మనందరూ కూడా తెలుసు. ఈరోజు బీసీ కార్పొరేషన్లు, ఎస్సీ ఎస్టీ నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ నవరత్నాలకు పేరుతోటి మీరు మారుస్తున్నారు. మీరు కొత్తగా సృష్టించింది ఏమిటి? ఈరోజు పిల్లలకి అమ్మఒడి పేరుతోటి ఇస్తున్నారు. అంతకుముందు స్కాలర్షిప్లు అన్నింటినీ కూడా రద్దు చేశారు. స్కాలర్షిప్లు ఇవ్వలేదు. పిల్లలు ఆందోళన చేసిన తర్వాత కొంత ఏదో మెరుగుపరిచినట్టుగా, కొంత పునరుద్ధరించినట్టుగా చెప్తున్నారు. నేను అందుకనే చెప్తున్నాను, ఏదైనప్పటికీ కూడా ఈ ఒక రత్నం తప్ప 8 రత్నాల విషయంలో ఒక్కొక్క రత్నం 1 by 1 మనం చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు 1,00,000 కోట్ల రూపాయల అప్పు, మీరు అంగన్వాడీకి సంబంధించిన అప్పులు తీర్చలేదు. మన్రేగా పనులు చేసిన వాళ్ళు గత ప్రభుత్వంలో చేసిన నిధులు మీరు చెల్లించలేదు. అదే సమయంలో నీరు చెట్టు దాంతో ఇవ్వాల్సిన నిధులు చిన్న చిన్న కాంట్రాక్టర్లు అల్లాడిపోతున్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు నిజాయితీగా చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మేము చెప్తున్నాం. ఎంక్వైరీ చేయండి, ఎవరిని దోషులుగా తేల్చారో. నీరు చెట్టు కార్యక్రమం ఇప్పటికీ తేల్చలేదు. కానీ నిజాయితీగా పనిచేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లు 40 లక్షలు, 50 లక్షలు, 25 లక్షలు, వేలాది మంది రాష్ట్రంలో అల్లాడిపోతున్నారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. దాని విషయం ఏమీ సమాధానం లేదు. కాబట్టి మీరు ఏమి చేసినా కానీ ఈరోజు గత ప్రభుత్వం చేసిన ఏదైనా 1 నుండి మంచి పనులు ఉంటే వాటిని తీసేశారు. పేదలకు క్యాంటీన్స్, అన్నా క్యాంటీన్స్ పెట్టారు. పేదలు 5 రూపాయలు ఇచ్చి తినే భోజనం చేసే పరిస్థితి ఆ రోజు ఉండింది. దాన్ని తీసేసి ఇసుక పాలసీ, పిచ్చి తుక్కలకి ప్రభుత్వం లాగా ఇసుక పాలసీని ఇప్పటి వరకు 6 సార్లు 5 సార్లు మార్చారు. కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ ఇసుక పాలసీని కేంద్ర ప్రభుత్వ సమస్యలకు అప్పచెప్తామన్నారు. చాలా తెలివిగా ఏదైనా ఇసుకలో మతలబు ఏదైనా జరిగితే, ఏదైనా పొరపాట్లు జరిగితే కేంద్ర సంస్థల మీద నెట్టేయొచ్చు. మాకేం సంబంధం, కేంద్ర సంస్థలకు అప్పచెప్పాం కదా, వాళ్లే బాధ్యతని ఇసుక పాలసీని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పాలసీ కూడా కొనసాగుతుందో లేదా చూడాల్సి ఉంది. మళ్ళా భవిష్యత్తులో ఏం పాలసీ తెస్తారు? మీరు కూడా, అంటే నేను టీడీపీని అడిగింది మిమ్మల్ని అడుగుతున్నా, వైసీపీని అడిగాను. వాళ్ళైతే మేనిఫెస్టో పట్టుకొని వచ్చారు, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళదే కాబట్టి. టీడీపీని కూడా అడిగాను, మీ మేనిఫెస్టోని మీరు వెబ్సైట్ నుంచి తీసేశారు, మీరు 600కు పైగా హామీలు ఇచ్చి అవి ఏమేమి నెరవేర్చారు, ప్రజలు చర్చించకుండా చేసుకున్నారు మీరే అని టీడీపీని నేను అడిగాను. ఇప్పుడు నేను బీజేపీని కూడా అడుగుతున్నా, మీ మేనిఫెస్టోని బయట పెట్టగలరా మీరు?
మీరు కేంద్రం చేయాల్సినటువంటి అంశాలకు సంబంధించి కేంద్రం public నెరవేర్చాల్సిన domain అంశాలకు సంబంధించి ఈశ్వర్ మీరు గారు- పెట్టినటువంటి మేనిఫెస్టో అంటే మీరు ఇప్పుడు అధికారంలో లేరు, నేను దాన్ని అనట్లేదు. మా manifesto- మీ మేనిఫెస్టోలో కేంద్రం చేయాల్సిన అంశాల గురించి మాట్లాడతారా? మీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ఉంది కదా, దాని గురించి మాట్లాడగలరా? మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవటం అనే అంశానికి సంబంధించి ఏ పార్టీని ఎవరు ప్రశ్నిస్తారు? అన్ని పార్టీలు ఒకే రకంగా కనిపిస్తున్నాయి కదా, మీరేమో అధికార పార్టీని విమర్శిస్తున్నారు. నన్ను ప్రశ్న ఎస్ ఈశ్వర్ Yes. నన్ను ప్రశ్నించండి, ఇబ్బంది ఏమీ లేదు. మీరు ప్రశ్నించండి. మీరు కేంద్ర ప్రభుత్వం హామీలు ఏ విధంగా అమలు జరిపారని. Right. కేంద్ర ప్రభుత్వం హామీలు తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి మీ ఎన్నికల మేనిఫెస్టో పబ్లిక్ డొమైన్లో ఉందో మీరు వెళ్ళొచ్చు. ప్రత్యేక హోదా విషయం మీరు ప్రస్తావించారు. ప్రత్యేక హోదా విషయంలో మనం పుంకాలుగా చర్చించాం. కేంద్రం స్పష్టంగా చెప్పింది, మారుతున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, భారతదేశంలో మారుతున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక హోదా సాధ్యం కాదు. ప్రత్యేక హోదా అనేది ఒక కాలం చెల్లిన సిద్ధాంతము. అంతకంటే ఎక్కువగా అన్ని రాష్ట్రాలకు చేస్తున్నాము. ఈ నిధులు ఏవైతే ఉన్నాయో పన్నుల డివల్యూషన్, ట్యాక్స్ డివల్యూషన్ 32% నుంచి 42% పెంచాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, లేదా విభజన చట్టం ఏవైతే ఉన్నాయో, 11 విద్యా సంస్థలు అద్భుతంగా ముందుకెళ్తున్నాయి. హామీల కంటే ఎక్కువ చేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టానికి సంబంధం లేకుండానే ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని గమనిస్తుంది. కేంద్రం మాకు ఉదారంగా ఆదుకుంటుంది, రాష్ట్ర సమస్యలు అర్థం చేసుకుంటున్నారండి. ఈరోజు పోలవరం విషయంలో కూడా రాష్ట్రము కేంద్రము చర్చలు జరుగుతుంది. మంచి జరగాలని మనం చూస్తున్నాం. నేనేమంటున్నంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అడుగులే సక్రమంగా లేవు, చాలా గందరగోళంగా ఉన్నాయి. అది ఇసుక విధానం దగ్గర నుంచి ప్రారంభం అయితే ఈరోజు మనం అన్ని పరిస్థితులు చూసినప్పుడు ప్రారంభించిన అడుగులే సరిగా లేవు. ఆ అడుగులే తప్పటడుగులు పడింది. దాని ఫలితము, దాని యొక్క పర్యవసానము ఈ రోజు రాష్ట్రంలో మనం అనుభవిస్తున్నామని నేను స్పష్టంగా చెప్పాను. రైట్, మార్కులు చెప్పేసేయండి. ఒక బ్రేక్ తీసుకొని ఆ మార్కుల పైన మనం చర్చిద్దాము. అలాగే ఇల్లు, పేదలకు ఇచ్చినటువంటి ఇల్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా ఈ రోజు నుంచి టీడీపీ ఆందోళన చేస్తుంది. ఇంకా పేపర్ దిద్దుతున్నారు. చివర్లో అడిగాను కదా సార్ మిమ్మల్ని, ఈశ్వర్ ఇప్పటికే దిద్దేస్తుంటారు అనుకున్నాను నేను. నేను గత ప్రభుత్వం మీద పేపర్ దిద్ది ప్రజలు రిజల్ట్ చెప్పారు. ఈ ప్రభుత్వం పేపర్లో కూడా ఏమేమి తప్పు చేస్తుందో దిద్దుతున్నారు ప్రజలు. దిద్దిన తర్వాత ఫైనల్ గా ఏం మార్కులు ఇవ్వాలో ప్రజలు. సో పార్టీలు కాకుండా ప్రజలే మార్కులు వేస్తారంటారు, అంతేనా? ఇది కూడా బాగుంది, ప్రజలే వేయాల్సింది, వాళ్ళే నిర్ణయిస్తారు. ఖచ్చితంగా పేపర్ దిద్దుతున్నారు ప్రజలు. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్పాట్ వాల్యుయేషన్ అంటారు, మీకు తెలుసు. మీరు హై స్కూల్ కాలేజీలో చదివారు కదా, స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుందా? రైట్, రోసయ్య గారు, మాణిక్యరావు గారు మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అని మీరు అడగడం వల్ల మీకు ఒక్క అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు అంతే. ఇది టీడీపీ గత ప్రభుత్వ వైఫల్యాలను చూసో కాదు, కేవలం మీరు ఒక్క ఛాన్స్ అని ప్రాధేయపడటం వల్ల మీకు వచ్చినటువంటి సింపతి, దాని ద్వారా మీరు అధికారంలోకి వచ్చారనేది ఒకటో అంశం. ఇక రెండో అంశం, మీ పాలనకు సంబంధించి ఒక 5 మార్కులు మాత్రం వేశారు. ఇక మన ఆంజనేయ రెడ్డి గారు అయితే హ్యాష్ట్యాగ్నే మార్చేశారు, పదవి కోసం నాడు, ప్రచారం కోసం నేడు అని. వీటికి సమాధానం చెప్పిన తర్వాత నా ఇల్లు నా సొంతం ఈ కార్యక్రమం పైన, టీడీపీ ఈ రోజు నుంచి చేపట్టబోతున్న కార్యక్రమం పైన మనం మాట్లాడదాం. ఒకటి ఈశ్వర్ గారు, ఇవాళ మేనిఫెస్టోతో ధైర్యంగా మేము ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం. ప్రజలకి ఏదైతే మేము హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చుతున్నాం అని చెప్పి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం. ఇదే చంద్రబాబు నాయుడు 600 పైగా హామీలు ఇచ్చి మేనిఫెస్టోనే నెట్లో నుంచి కూడా తీసేశాడు. అంటే ఒక నామినేషన్, ఒక ఇది కాగితం కావాలంటే నెట్లో నుంచి కూడా దొరకలేకపోతా ఉంది. ఇవాళ ఏదైతే ఇందాక మాణిక్యాలరావు గారు సోదరుడు చెప్పారో, పెన్షన్ 3000 రూపాయలు ఇస్తున్నారు, మోసం చేశారంటున్నారు. ఇవాళ మా మేనిఫెస్టోలో క్లియర్ గా ఉన్నది, అవ్వాతాతల పెన్షన్ కి 3000 వరకు పెంచుకుంటూ పోతాం. అవును, ప్రతి సంవత్సరం 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ పోతాం మేనిఫెస్టోలో క్లియర్ గా ఇచ్చాం. ఇవాళ వీళ్ళు ఏంటంటే ప్రజలకి ఒక తప్పుడు మాటలు ఇవ్వాలి. ఏదైతే మేము హామీలు ఇచ్చామో హామీలన్నీ నిక్కచ్చిగా, అది పార్టీ రహితంగా, కులాలు, పార్టీలు, మతాలకు రహితంగా అందరికి అందిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దాదాపు 90% ఇవాళ ప్రజా సంక్షేమ పథకాలు అందుకుంటా ఉన్నారు. కానీ ఇవాళ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకంటే ఓరవలేక వాళ్ళు నిజాలు మాట్లాడే అలవాట్లేదు. చంద్రబాబు నాయుడు తత్వం అందరికీ అంటుపట్టింది. ఇవాళ ఏదైతే ఇవాళ వాళ్ళు మార్కులు చూడాల్సిన అవసరం మాకు అవసరం, తెలుగుదేశం పార్టీ మాకు అవసరంలా,
మాకు ప్రజలు వేసే మార్కులే మాకు చాలా ముఖ్యం. ప్రజలు ఎన్ని మార్కులు వేస్తారు అనుకున్నారు? ప్రజల మార్కులే గారు లేదా ముందు ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు. చెప్పండి. ఇప్పుడు రెండోది వాళ్ళు ఇట్లా దీనంగా అడిగారు అంటున్నారు. దీనంగా అడగటం కాదు, మాకు అవకాశం ఇవ్వండి, మేము చెప్పిన మాట తూచా తప్పకుండా ప్రజలకి పాటిస్తామని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎలక్షన్స్ లో కూడా అదే చెప్పడం జరిగింది. ఏదైతే మేము హామీ ఇస్తామో తూచా తప్పకుండా మేము ఆ హామీని నిలబెట్టుకుంటాం, ప్రజల యొక్క సంక్షేమమే మాకు ప్రధాన అంశంగా మేము పనిచేస్తాం అనేది ఆ రోజు చెప్పడం జరిగింది. హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి హామీలు మరమర్చి ఏదైతే రైతులకి రుణమాఫీ చెప్పి 84,000 కోట్ల రూపాయల రుణమాఫీని 24,000 కోట్లు చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఆ 24,000 కోట్లను కూడా 3 దఫాలే చెల్లించి 2 దఫాలు ఎగ్గొట్టిన వైనం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీది. అందుకని మేమైతే ఈ రోజు ఏదైతే ప్రజల ముందు నిలబెట్టి తీసుకుంటా పోతా ఉన్నాం. ఈ ఇళ్ల గురించి ఏం చెప్తారు? నా ఇల్లు నా సొంతం ఈ కార్యక్రమం గురించి ఏం చెప్తారు? ఈరోజు 2 లక్షలకు పైగా ఇళ్లు, దాదాపు 2,62,000 ఇళ్లు రెడీగా ఉన్నాయంటున్నారు. ఇవి పేదలకు మీరు ఇవ్వట్లేదు, లబ్ధిదారులకు ఇవ్వట్లేదు. ఇది మీ పైన వస్తున్నటువంటి ఏదైతే వాళ్ళు మొత్తం 5 లక్షల ఇళ్లు కడతా ఉన్నారో, 25 లక్షల ఇళ్లు కడతా ఉన్నారో, అవన్నీ కూడా 2 లక్షల ఇళ్లు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెంట్ తో కట్టిన ఇల్లు. రెండవది 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇల్లు పూర్తి చేయలేకపోయారు. దానికి కూడా దాదాపు 3,000 కోట్ల రూపాయల వరకు ఈ రోజు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు. తర్వాత ఇదే ఇల్లు షేర్వాల్ టెక్నాలజీ అని ఒక టెక్నాలజీ పేరుతో ప్రజలు మోసం చేశారు. షేర్వాల్ ఇవాళ ప్రతి ఇల్లు ఒక కట్టుబడి అడుక్కి 1,300 రూపాయలు అవుతా ఉంది. కానీ షేర్వాల్ టెక్నాలజీ అని ఒక చంద్రబాబు నాయుడుకి ఒక గుణం ఉంది, ఏదో ఒక కొత్త పేరు పెడతాం, దాని ద్వారా ప్రజాధనాన్ని దోపిడీ చేయటం. ఈ షేర్వాల్ టెక్నాలజీ 1,300 రూపాయలు అయ్యే షేర్వాల్ టెక్నాలజీని 2,500 రూపాయలకి పెంచి ఇవాళ పెద్ద ఎత్తున దోపిడీ చేశారు తెలుగుదేశం ప్రభుత్వం. అందుకనే ఇవాళ దాని మీద విచారణ జరుగుతా ఉంది. ఈ విచారణ జరిగిన తర్వాత దీనికి మళ్ళీ ఎన్ని ఇళ్లు కూడా ఇవ్వటం జరిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు దీని మీద చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం చెప్తారు మాణిక్యరావు గారు? ఆ రోజు ఆ ఇళ్లలో అవినీతి జరిగింది, 2,500 కాబట్టి మీరు పెద్ద ఎత్తున మోసం చేశారు. రెండోది ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2,60,000 ఇళ్లకి నుంచి కట్టలేదు. 340 దాటితే చదరపడుగులు దాటిన ప్రతి ఇంట్లోకి కూడా వాళ్ళు కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళ పార్ట్ ఏదో కొంత షేర్ ఉంటుంది, పేదలు కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మీరేమో ఫ్రీగా ఇస్తానన్నారు. ఎంత పెద్ద ఇల్లు అయినా సరే మీరు ఫ్రీగా ఇస్తానని మీరు చెప్పారు. ఇందులో 3 రకాలు ఉంటాయి ఇల్లు కూడా, 300 నుంచి 340, 30 లక్షల ఇల్లు ఫ్రీగా కట్టిస్తాం. 430 చదరపు అడుగులు, ఇట్లా మూడు రకాలుగా ఉన్నాయి. వీటిని ఫ్రీగా ఇస్తారని మీరు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారేమో ఆ రోజు టీడీపీ హయాంలో కొంత లబ్ధిదారుల నుంచి కూడా వసూలు చేశారు. మీరు ఫ్రీగా ఇస్తానని చెప్పి మీరు ఇవ్వలేదు, లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన దాంట్లో అవినీతి జరిగిందని అంటారు. ఇప్పుడు 1.5 సంవత్సరం దాటిపోయింది కదా, 1.5 సంవత్సరం దాటిపోయింది. ప్లీజ్ మాణిక్యరావు గారు. ఈశ్వర్ గారు, వీళ్ళకి ఈ విష ప్రచారం చేయటం, దాన్ని నిజమని నమ్మించటం ఎంత అలవాటైపోయిందంటే వీళ్ళ పత్రిక ద్వారా, వీళ్ళ టీవీల ద్వారా. ఈ రోజు మేము ఆ రోజు ఇల్లు కట్టించాం. దాదాపు 300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల్లో దాదాపు ఒక 2-3 లక్షల ఇల్లు పూర్తి అవిని, ఇంకా 20%, 30% పని చేస్తే పూర్తి అయ్యేటువంటి ఇల్లున్నాయి. అవన్నీ కూడా షేర్వాల్ టెక్నాలజీ తోటి బ్రహ్మాండంగా కట్టించి సిద్ధంగా ఉంచాం. ఓకే, వీళ్ళు ఇస్తానన్నది అంతా ఈ రోజు సెంటు భూమి, సెంటున్నర భూమి. సెంటు భూమిలో, సెంటున్నర భూమిలో ఎంత మాత్రం నిర్మాణం కడతారు, ఎంత బ్రహ్మాండంగా కడతారు అనేది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం చూసాము. ఈ రోజు వీళ్ళు కడతామన్నది కూడా మనం చూస్తా ఉన్నాం. కట్టించి ఉన్నటువంటి రెడీగా ఉన్నటువంటి ఇల్లు ఇవ్వటానికి ఇల్లుకు కుదరక దాని మీద మేనమేషాలు లెక్కేస్తూ అబద్ధపు ప్రచారాన్ని ముందు పెట్టుకొని వెళ్తాం తప్ప ఈ రోజు వారికి కూడా ఆ ఇల్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో వీళ్ళ దగ్గర స్పష్టం లేదు. రాజధానిలో అవినీతి జరిగిందంటారు, లేకపోతే ఇక్కడ అవినీతి జరిగిందంటారు. పేద ప్రజలు మీరు ఉచితంగా ఇవ్వాల్సినటువంటి ఇళ్లను కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో నిర్మించి ఉచితంగా ఇవ్వాల్సినటువంటి ఇళ్లకు 300 చదరపు గజాల్లో నిర్మించిందేమో ఫ్రీ, 365, 430కేమో మళ్ళీ వాళ్ళ నుంచి వసూలు చేశారు లబ్ధిదారుల నుంచి. మేము అదే చెప్తా ఉన్నాం.
కొంత లబ్ధిదారు యొక్క కాంట్రిబ్యూషన్ తీసుకొని వాళ్ళకి పర్మనెంట్ స్ట్రక్చర్ ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించినటువంటి ఇల్లు అవి. ఆ తర్వాత ఎన్నికల సందర్భంగా వీళ్ళు ఏమి హామీ ఇచ్చారు? చంద్రబాబు నాయుడు ఇప్పుడు కట్టించి ఏవైతే ఉన్నాయో రెడీగా ఆ ఇళ్ళన్నిటిని కూడా మేము పూర్తిగా ఉచితంగా ఇస్తామన్నారు. ఏదైనా పూర్తిగా ఉచితంగానే మాట ఇల్లు మాట్లాడిన ప్రజలకు కూడా గుర్తుంది. ఈ రోజు ఆ ఇల్లు ఎందుకు ఇవ్వలేదు? రెండోది, ఇందాక ఆల్రెడీ మీరు సమాధానంగా చెప్పారు, నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా. వీళ్ళు ఇస్తారన్నటువంటి ఇళ్ల స్థలాలు ఎలాంటి కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి? ముప్పుకి గురయ్యేటువంటి ఇళ్ల స్థలాలు, కొండల్లో గుట్టల్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు, సమాధుల పక్కన ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు, కనీసం 5 లక్షల రూపాయలు విలువ చేయనటువంటి ఇళ్ల స్థలాల్ని వీళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు కొని ప్రభుత్వం దగ్గర 60 లక్షలు వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు వరకు ఒక 2000, 3000 ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి అవి కొంచెం కోర్టులో ఉన్నాయి. ఆ కోర్టులకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా వీళ్ళకి సంబంధించినటువంటి జడ్పీటీసీలు. వీళ్ళు స్థలాలు ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేని స్థలాలు ఇవ్వట్లేదు. అంతకుముందు పూర్తిగా నిర్మాణమైనటువంటి ఇళ్ళని తెలుగుదేశం హయాంలో కట్టినటువంటి ఇళ్ళని ఇవ్వట్లేదు. ఇంకా 10%, 30% కడితే పూర్తి అయ్యేటువంటి ఇళ్ళని పూర్తి చేయట్లేదు. 25 లక్షల ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా కేసు ఉంది. 5 ఏళ్లలో ఎటువంటి షరతులు లేకుండా అమ్ముకోవచ్చు అనేటటువంటి నిబంధన పెట్టడమే ఈ రోజు కోర్టు కేసులో పెండింగ్ లో ఉంది. అది యాక్చువల్లీ అసైన్డ్ యాక్ట్ ప్రకారం 5 ఏళ్లలో అమ్ముకోవడానికి లేదు. అవును, అది పెండింగ్ ఉంది. ఓకే ఈశ్వర్ గారు అసైన్ చట్టంలో లేదు. అది వీళ్ళు మళ్ళా ప్రభుత్వం ధనంతో కొనటం ఒకటి, వీళ్ళు తక్కువ ధరకి తీసుకొని ఎక్కువ ధరకి ప్రభుత్వానికి అమ్మటం ఒకటి, మళ్ళీ ప్రభుత్వం డబ్బులతో సదును చేసే పేరు మీద కోట్లాది రూపాయలు కుంభకోణం చేయటం ఒకటి, మళ్ళీ ఎక్కడో ఊరు చివర మురికి గుంటల్లో ఉండలేరు కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ వీళ్ళే తీసుకోవడానికి అమ్ముకునే వెసులుబాటు కల్పించి ఇదంతా కూడా ఒక పెద్ద కుంభకోణం. ఆయన ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కొట్టుకుంటుంది అదే. స్వయాన మా ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకున్నారు అని చెప్పేసి ఆరోపిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. ఆంజనేయ రెడ్డి గారు, 2,60,000 ఇళ్లు ఈ రోజు పేదలకు లబ్ధిదారులకు వెళ్ళలేదంటే కారణం ఎవరు? గత ప్రభుత్వమా, ఈ ప్రభుత్వమా? ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కట్టినటువంటి రాజధానిని నిర్వీర్యం చేయాలనుకుంది. రాజధానికి చంద్రబాబు నాయుడు గారి పేరు ఎక్కడ వస్తుందని చెప్పేసి రాజధానిని నిర్వీర్యం చేయాలనుకుంది. అక్కడే ఉండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితిలో ఉంది. ఈశ్వర్, గత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, గతం వెంకయ్యనాయుడు గారు ఆయన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి 7 లక్షల ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. 7 లక్షల ఇళ్లని వేగవంతం చేసి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విషయం మన అందరికి కూడా తెలుసు. రెండవది, ఇళ్ళు కేటాయింపులో కూడా మీరు చెప్పే పేద ప్రజల కాంట్రిబ్యూషన్ అనేది ప్రభుత్వానికి బ్యాంకుల ద్వారా వెళ్ళింది. అందులో ఏమో అవినీతి జరగలేదు. కానీ ఇళ్ళు మీకు ఇప్పిస్తాం, మీ పేర్లు పెట్టిస్తామని ఆనాటి ప్రభుత్వంలో ఉండే పెద్దలు, వాళ్ళ తాబేదారులు, కొంతమంది చోటా నాయకులు, తెలుగుదేశం నాయకులు పేదవాళ్ళ దగ్గర నుంచి వేలాది రూపాయలు వసూలు చేశారు. ఆ వసూలు చేసిన తర్వాత వాళ్ళ పేర్లతో కూడా ఇళ్ళు కేటాయించారు. అవినీతి జరిగిందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. కొంతమంది కాంట్రాక్టర్లు అవినీతి ఒక అంశం, లబ్ధిదారులకు ఇళ్ళు ఇవ్వడం అనేది ఒక అంశం. అవినీతి జరిగితే అవినీతిని బయట పెట్టాలి, దానికి ఎవరైతే బాధ్యులో వాళ్ళని దుర్మార్గం. ఈ ప్రభుత్వం, అదే నేను ఈశ్వర్ చెప్పేది, ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన ఇంకొక పని ఏమిటంటే పూర్తయిన ఇళ్లను పేదలకు అప్పచెప్పకపోవడమే, పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకపోవడమే, పూర్తయిన ఇళ్లలో లబ్ధిదారులు తీసుకొచ్చి చేర్చకపోవడం ఈ ప్రభుత్వం ఇంకొక దుర్మార్గమైన పనిగా నేను భావిస్తున్నాను. నేను శాసనసభ్యుల గారికి, గౌరవనీయ శాసనసభ్యులకు విజ్ఞప్తి ఏమిటంటే పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించండి, అవినీతి జరిగితే దోషులను శిక్షించండి, మీరే మంచి పేరు తెచ్చుకోండి. కొన్ని ఇళ్ళు 70-80% పూర్తయ్యాయి, వాటిని పూర్తి చేయండి, లబ్ధిదారులకు ఇవ్వండి. మీ ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకోండి. గత ప్రభుత్వం చేయలేకపోయింది, మేము ఇస్తున్నామని ఇప్పటికి 18 నెలలు అయితే ఈ ప్రభుత్వము ఆ ఇళ్ళన్నీ కూడా పాడుపడిపోతున్నాయి. అక్కడ ఉండే బాత్రూమ్ ఫిట్టింగ్స్ లేదా డోర్లు అన్నీ కూడా ఓడబెరుక్కోబోతున్నారు. ఇళ్ళు పాడుపడిపోతున్నాయి, చెదులు చేరుతున్నాయి. ఈశ్వర, మనం ఒక 15 రోజులు ఇంట్లో లేకుండా ఉంటే ఇల్లు ఏ పరిస్థితిలో ఉంటుందో మీకు అందరికీ తెలుసు. అటువంటిది 1.5 సంవత్సరం నుంచి ఇల్లు ఇంత దుర్మార్గంగా ఉంటే మీరు ఇల్లు కేటాయించలేదు. సామగ్రి మొత్తం కూడా దొంగతనాలకు గురవుతున్నాయి.
ఎస్ వెంటనే దీనిపైన కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? కేంద్రం నిధులకి ఎవరు సమాధానం చెప్తారు? ఈ ప్రభుత్వం చేస్తున్న మరొక దుర్మార్గమైన పని ఇదే అని నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. ఆంజనేయ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు రోసయ్య గారు అలాగే పిల్లి మాణిక్యరావు గారు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.